శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. మహానటి సావిత్రి గారు ఆవిడ చరిత్ర మనకు తెలుసు. అవును. అయితే ఆవిడ అంటే ఒకటి కోరుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. అంటే తెలిసి తెలియని వయసు అండి ఆవిడది. 15 సంవత్సరాల వయసు అప్పుడు. అదే ఆవిడకి ఇన్ఫాచ్యుయేషన్ వయసు అంటారు చూసారా, అది ఆ తెలిసి తెలియని వయసులో అప్పట్లో అప్పుడే ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు. ఆవిడ వచ్చేటప్పటికి జమినీ గణేషన్ కనిపించాడు, ఆయన ఒక అందగాడు, ఒక కుర్రవాడు. అది సో అట్లా ఆ పెళ్లి తర్వాత ఆవిడకి ఎదురైన అనుభవాలన్నీ కూడా మనకు తెలిసింది. అయితే వీటిని పంచుకునే వ్యక్తులు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి కదా. ఉండాలి. వీటి నుంచి వీళ్ళ పేరెంట్స్ లేకపోతే బంధువులు, లేకపోతే సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ తల్లి తరపు నుంచి తండ్రి తరపు నుంచి పంచుకునే వాళ్ళు ఎవరు లేరు. పోనీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఉండాలి. అట్లా ఈ సావిత్రి గారు ఏదన్నా బాధ వచ్చినప్పుడు చెప్పుకునే వాళ్ళలో కొందరిలో చెప్పుకోవాలనుకుంటే జమున గారు కూడా ఒకళ్ళు అంటారు. జమున గారు చెల్లండి బాబు. జమున గారు పెళ్లి చేసిందే సావిత్రి గారు. జమున గారిని పెళ్లి కూతురు చేసిందే సావిత్రి గారు. జమున గారు రమణమూర్తి గారితో పెళ్లి చేసుకుని జరిగినప్పుడు మొత్తం వ్యవహారాలను చూసింది సావిత్రి గారే. ఓకే, ఇంకా తల్లిదండ్రులాగా ఒక రకంగా తల్లిలాగానే అక్క అంటే. అయితే ఇక్కడ ఈవిడికి ఎదురైన ఆ ఒక సందర్భంలో ఈవిడ బాధపడుతూ జమున గారిని ఇంటికి రావటం ఏదో జరిగింది. వెళ్ళారు. జమినీ గణేషన్ గారితో పెళ్ళైన తర్వాత అండి, ముందు బాగానే ఉన్నారు ఆవిడ. అంచేతంటే ఒక పిచ్చ ప్రేమ. ఎప్పుడు ఆడది ప్రేమించినట్టుగా మగాడు ప్రేమించడండి ఎప్పుడు కూడా. భార్యాభర్తల బంధంలో ఉన్నప్పుడు కూడా మీరు ఒరిజినల్ మన భార్య మన మనుషుల్లో కూడా, మామూలు మనుషుల్లో కూడా సెలబ్రిటీసే కాదు. సెలబ్రిటీస్ అయితే వేరే విషయం. ఏమండి, మామూలు వాళ్ళు కూడా ఆడదానికి ప్రేమించినంత ఇదిగా మగవాళ్ళు భార్యల్ని అంత ఇదిగా ప్రేమించరు. ఒక భార్యగా చూస్తారంతే, ఒక ఆడదానిగా చూస్తారంతే. అంచేత అలాంటి వాటిల్లో ఇక సావిత్రి గారు దెబ్బతిన్నది జమినీ గణేషన్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తెలుస్తూ వచ్చింది. ఆ తెలియటంలో ఈయన నేనే కాదు, పుష్పవల్లి అనే ఆవిడని కూడా పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అన్నారు. అది మనకు చెప్పకుండా దాచారు. నేనేమనుకున్నానంటే ఒక పెళ్ళి అయింది అనుకున్నాను. ఆవిడకి మొదటి పెళ్ళి కదా, ఆవిడకి పిల్లలు ఉన్నారు అంతే అనుకున్నాను. పెళ్ళి అయిందని తెలిసింది తప్ప ఈ పుష్పవల్లి అనే ఆవిడని కూడా సహజీవనం చేశారని తెలియలేదని చెప్పేసి ఆవిడ బాధపడింది. ఆవిడ అప్పట్లో ఆ జమినీ గణేష్ గారిని అడిగి చాలా ఇది చేసేసింది. నాకు ఎప్పుడో పరిచయం ఉందో అది వదిలేశాను నేను ఇప్పుడెప్పుడు అని జమినీ గణేష్ గారు చెప్పారు. అంటే అప్పుడు నన్ను కూడా వదిలేస్తారా మీరు అని అడిగింది. అలా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత కోపంతో వెళ్ళిపోయాడు ఆయన. ఇద్దరు తిట్టుకున్నారు. కోపంతో జమినీ గణేష్ని బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన తర్వాత వీడు గబుక్కుని ఎవరూ లేరు అక్కడ, ఇంట్లో చెప్పుకోవడానికి ఎవరు లేరు. గబుక్కుని కారు వేసుకుని ఆవిడ డ్రైవరు, ఆవిడ స్పీడ్గా డ్రైవ్ చేస్తారు. పట కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి జమున గారింటికి వెళ్ళిపోయింది. జమున గారింటికి వెళ్తే ఆవిడే పెళ్లి చేసింది. ఆవిడ ఒక లెక్చరర్ని ఏడుస్తూ వచ్చింది. ఏడుస్తేటప్పుడు జమున గారు కంగారు పడ్డారు. కంగారు పడేటప్పటికి కూర్చోక రాక అని చెప్పేసి కూర్చోబెట్టింది. ఏంటమ్మా అన్నది. కొంతసేపటికి చెప్పలా. ఆ కాసేపు ఏడ్చిన తర్వాత, నువ్వు అదృష్టవంతురాలు చెల్లి, నీకు మంచి భర్త దొరికాడు, ఒక మంచి కూతురు దొరికింది, మంచి కొడుకు దొరికాడు, ఒక బిడ్డ పెట్టాడు, చాలా అదృష్టవంతురాలు. నేనే మోసపోయాను, నేనే ఇదైపోయాను, నేనే అన్యాయం అయిపోయాను అని ఏడుస్తూ మొదలుపెట్టింది. నేనే ఇది చెప్పాను. ఏం జరిగింది అక్క అన్నాడు. ఆవిడకి చాలామందితో సంబంధాలు ఉన్నాయి అని. నీకు తెలియదు అక్క, నువ్వు తెలుసు కదా పెళ్లి చేసుకుంది, అమ్మాయిలతో తిరుగుతాడని తెలుసా. జమినీ గణేషన్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు, నీకు హెచ్చరించారు కూడా పెళ్లి చేసుకునే ముందు అని. నువ్వు ఎవరి మాట విన్నావు? ఎవరైనా చెప్పగలిగారా నీకు? అంచేత పిచ్చి ప్రేమలో మునిగిపోయావు నువ్వు. అంచేత ఆయన సంగతి అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అంచేత నువ్వు ఇప్పుడు తెలుసుకుని ఇప్పుడు విచారించి భయం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అదేమిటప్ప, నువ్వు నాకు పిల్లలు ఉన్నారన్నావు,
నీకు ఉన్నారు కదా అబ్బాయి అమ్మాయి, ఇప్పుడు వాళ్ళ కోసం బ్రతకాలి. ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిలో ఇదైపోయావు అనుకో, ఈ తాగి ఇదైపోయి ఒళ్ళు పాడు చేసుకున్నావు అనుకో, పిల్లలు ఏమైపోతారు అక్క నువ్వు. ఇప్పుడు భర్త ఎలాగో భర్త మీద ఆశ ఎలాగో లేదు, నువ్వు పిల్లల మీద ఆశ పెట్టుకో. రేపు వాళ్ళే నీకు ఆలంబన అవుతారు, వాళ్ళే నీకు ఆధారం అవుతారు. అంచేత పిల్లలు ఏం అన్యాయం చేశారు అక్క నిన్ను. అంచేత నువ్వు పాడయ్యి ఆ పిల్లల జీవితాన్ని కూడా పాడు చేయకక్క నువ్వు. అంచేత నువ్వు వెళ్ళి కొంచెం నా మాట విని ఆ అలవాటు మానేసుకో అక్క నువ్వు. అవన్నీ మర్చిపో, నీ జీవితం ఇంతే అనుకోక. పిల్లల్లో నువ్వు ఇది చేసుకో, నువ్వు ఓదార్పు తీసుకో అని చెప్పేసి బతిమాలింది. యాక్చువల్గా అండి ఇక్కడ పుష్పవల్లి గారి మ్యాటరు హైడ్లో ఉంది అనుకుందాం, అది ఇప్పుడు ఎవరికి తెలిసింది, తర్వాత తెలిసింది ఆవిడకి. తర్వాత తెలిసింది సహజ 2 పిల్లలు ఉన్నారని. అవును, అక్కడ ఓకే ఓకే పిల్లలు ఉన్నారు. ఈయన హైడ్ చేశాడు, ఈయన సావిత్రి గారి దగ్గర. సావిత్రి గారి దగ్గర చెప్పలే, అది పెళ్ళైందని తెలుసు, పెళ్ళైంది నాకు పిల్లలు ఉన్నారని చెప్పాడు ఆయన, అంతవరకు చెప్పాడు. ఈ విషయం చెప్పలే. ఆవిడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారని తర్వాత చాలా మంది చెప్పారు. ఒక విషయం తెలిసిన తర్వాత ఇంకా వస్తాయి కదా. ఆయనకి కాదల మన్నన్ అని పేరండి. కాదల మన్నన్ అంటే ప్రేమలో రాజు, ఆయన ప్రేమించడంలో రాజు అని అర్థం. జమిని గణేష్ గారికి పేరు. ఎవరు చాలామందితోటి ఆయన కనెక్షన్స్ ఉన్నాయి, చాలామందితోటి కాంటాక్ట్స్ ఉన్నాయి ఆయన. అంటే ఈయనొక్కడే పడతాడని అనుకో అక్కర్లా, ఈయన వెనకాలే అమ్మాయిలు పడేవాళ్ళు. అంత అందంగా ఉండేవాడు, అంత అందంగా ఉండే. ఇప్పుడు సావిత్రి గారు కూడా అలాగే పడింది. ఎందుకంటే ఆవిడకి కొత్త రావటం, ఎవరూ లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తండ్రి చనిపోయాడు, చిన్నప్పుడే చనిపోయాడు గురవయ్య గారు. చనిపోయిన తర్వాత పెద్దనాన్న తీసుకొచ్చాడు ఇక్కడికి. పెద్దనాన్న కూడా స్వార్థంతో తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన చౌదరి గారు స్వార్థంతో తీసుకొచ్చాడు. ఈవిడి ద్వారా సంపాదించాలని ఆయన, ఈవిడిని ఆర్టిస్ట్ని చేసి సంపాదించాలని స్వార్థంతో తీసుకొచ్చాడు. అందుకనే ఆయన ఈవిడ అతని కంట్రోల్లోకి వెళ్లకుండా చూడాలని చూశాడు పాపం. అలా అయినా రక్షింపబడేది. అతను కూడా వినలే, ఈవిడ చౌదరి గారి గురించి కూడా వినలే. అంచేత ఓవరాల్గా నష్టపోయింది ఎవరై అంటే సావిత్రి గారండి. ఓవరాల్గా ఆయన కూడా ఆయన చాలా సావిత్రి గారు పోయిన తర్వాత ఒక 20 సంవత్సరాలు బతికాడు ఆయన బ్రహ్మాండంగా, హ్యాపీగా ఉండి వెళ్ళిపోయాడు ఆయన. ఇది సావిత్రి గారిని ఓదార్చి, అక్క నువ్వు తెలిసే చేసుకున్నావు కదా, ఎవరు చెప్పినా కూడా వినలేదు కదా నువ్వు. అంచేత నువ్వు ఈ పిల్లల కోసం నువ్వు ఈ అలవాటు మానేయక్క, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి యమున గారు ఓదార్చారు. ఇది ఆ సంఘటన.